అందరికీ నమస్కారం. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి యామ్, ఈజ్, ఆర్ వీటి గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాము. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నాను. అయితే ఇవాళ ఏంటి అంటే అసలు మనము సెంటెన్సెస్ ఎలా రాసుకోవచ్చు, లేదా మన గురించి మనం చెప్పాలి అంటే ఎలా, పాజిటివ్గా ఎలా, నెగటివ్గా ఎలా వీటిని యూజ్ చేయవచ్చు అనేటువంటిది నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ పాజిటివ్ ఫామ్ చూద్దామండి. పాజిటివ్లో మనం రాసేటప్పుడు ఐకి ఎప్పుడు యామ్ వస్తుంది. ఓకే, ఐ పక్కన ఎప్పుడు యామ్ వస్తుంది. తర్వాత హీ, షీ, ఇట్కి ఈజ్ వస్తుంది. అయితే ఈ ఐ యామ్ అనేటువంటిది ఐ యామ్ అనేది రాయకుండా మనం షార్ట్ ఫామ్లో ఐఎమ్ ఇలా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హీ, షీ, ఇట్కి హీఈజ్, షీఈజ్ అలా అంటాం కదా, ఇట్ ఈజ్ అంటాం కదా. సో ఇవి షార్ట్ ఫామ్స్. హీఈజ్, షీఈజ్, ఇట్స్ అంటే హీకి, షీకి, ఇట్కి పైన అపాస్ట్రఫీ పెట్టి టీఎస్ రాస్తే ఇట్ ఈజ్ అన్న మీనింగే అనమాట. అది షార్ట్ ఫామ్. నెక్స్ట్ యూ, వి, దేకి ఆర్ వస్తుంది. సో దీని షార్ట్ ఫామ్ చూసినట్లయితే యూ పక్కన అపాస్ట్రఫీ ఆర్ఈ, అలాగే విఈకి అపాస్ట్రఫీ ఆర్ఈ, దేకి అపాస్ట్రఫీ ఆర్ఈ. సో దీని అంటే యు ఆర్, దే ఆర్, వీఆర్ అదే అనమాట మీనింగ్. అంటే యూ ఆర్, దే ఆర్ అనేది విడిగా రాయకుండా ఇలా షార్ట్ ఫామ్లో కూడా మనం రాసుకోవచ్చు. అయితే ఈ పాజిటివ్గా యూజ్ చేసేటప్పుడు మనం ఏదైతే ఇలా ఈజ్, ఆర్ లేదా యామ్ పెట్టి రాస్తున్నామో నెగిటివ్కి వచ్చేసరికి నాట్ అనేది ఒకటి యాడ్ అవుతుంది అనమాట. నాట్ అనేది యాడ్ అయినప్పుడు మనకి ఐఆమ్ నాట్. ఓకే, అయితే మనం ఐఆమ్ నాట్కి ఐఆమంట్ అనేది అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్కి ఈజ్ నాట్ అనేది వచ్చినప్పుడు దాని షార్ట్ ఫామ్ వచ్చి ఇజంట్ అంటాం. ఓకే, ఆ ఇజంట్ అనేది యామ్ నాట్కి రాదనమాట. ఐఆమ్ నాట్ అనేదే ఉంటుంది, కానీ యామ్ నాట్, యామ్ని నాట్ని కలపలేము మనం. ఓకే, నేను అది రాసి చూపిస్తాను మీకు నెగటివ్స్. నెక్స్ట్ నెగటివ్స్ చూడండి. నెగటివ్ అంటే ఏం లేదు, సింపుల్గా నాట్ యాడ్ చేయడం అన్నాను కదా. అయితే రాసే విధానంలో తేడా ఉంది, ఉచ్చారణలో కొంచెం తేడా ఉంటుంది. అంటే హీ ఈజ్ నాట్ అనకుండా హీ ఈజంట్, అలాగే షీ ఈజంట్. ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పినట్టుగా ఐఎమంట్ అనము, ఐఎమ్ నాట్ అనే అనాలన్నమాట. సో ఐకి యామ్కి మధ్య షార్ట్ ఫామ్ ఉంది, కానీ యామ్కి నాట్కి మధ్య షార్ట్ ఫామ్ అనేది యామ్కి లేదనమాట. ఓకే, సో హీ, షీ, ఇట్కి షీ ఈజంట్ అని రాయొచ్చు, లేదా షీ ఈజ్ నాట్, హీ ఈజంట్ ఆర్ హీ ఈజ్ నాట్, అలాగే ఇట్ ఈజంట్ ఆర్ ఇట్స్ నాట్. మళ్ళీ యూ, వి, దేకి వచ్చేటప్పటికి ఆర్ అని చెప్పాం కదా, ఆర్ యూజ్ చేయాలి కదా. సో ఇక్కడ వచ్చేసి యూ ఆర్ంట్ ఆర్ యు ఆర్ నాట్, వి ఆర్ంట్ ఆర్ వి ఆర్ నాట్, నెక్స్ట్ దే ఆర్ంట్ ఆర్ దే ఆర్ నాట్. చాలా సింపుల్. అంటే మీకు ఎక్కడన్నా ఆ వర్డ్ కనిపించినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది నథింగ్ బట్ ఆర్ నాట్కి షార్ట్ ఫామ్ అనేది తెలియడం కోసమే నేను ఇది చెప్పాను. ఉన్నటువంటి 2 షార్ట్ ఫామ్స్ నేను మీకు చెప్పాను. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ 3 వర్డ్స్ తోటి యామ్, ఈజ్, ఇంకా ఆర్, వీటితోటి మనము ఒక చిన్న సెల్ఫ్ ఇంట్రడక్షన్, అంటే ఇప్పుడు మనం మాట్లాడడం స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన గురించి మనం చెప్పుకోవడం కూడా రావాలి కదా. ఎవరితోనో మాట్లాడాలి, కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి అంటే మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా రాయొచ్చు, సింపుల్ సెంటెన్సెస్ తోటి ఎలా మొదలు పెట్టవచ్చు అనేటువంటిది నేను మీకు బేసిక్ నుంచి చెప్తానండి. బేసిక్గా నేను టార్గెట్ చేసింది ఎవరిని అంటే అసలు ఇంగ్లీష్ రానటువంటి వాళ్ళనండి. ఇంగ్లీష్ అంటే చాలా భయపడుతూ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళ కోసమే నేను చేసే ప్రతి వీడియో కూడా. సో ఒకవేళ ఇంగ్లీష్ బాగా వచ్చు మీకు అంటే వెల్ అండ్ గుడ్, ఇట్ విల్ బీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. అంటే మీకు ఏదైనా యూజ్ అవుతుండొచ్చు. ఆర్ఎల్స్ ఎవరైతే అసలు ఏమీ రాదు అనుకుంటారో వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది అనమాట. ఎలా మాట్లాడవచ్చు, ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. నేను ఎందుకు ఈ వివరంగా చెప్పాను అంటే ఇంతకుముందు వీడియోస్లో ఇంకా కొంచెం డెప్త్గా చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. అఫ్కోర్స్ డెఫినెట్గా నాకు స్కోప్ ఉన్న దగ్గర టాపిక్ అనేది డెప్త్గా ఇంకొంచెం చెప్పడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. బట్ అంటే బేసిక్గా వచ్చేసి ఎవరైతే స్టార్ట్ చేయడానికి కూడా భయపడతారో వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. ఇక్కడ చూడండి, బేసిక్గా మనకు ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ 3 వర్డ్స్ని నేను యూజ్ చేస్తూ సింపుల్ సెంటెన్సెస్లో రాశాను. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఫస్ట్ మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే మన పేరు చెప్పాలి. ఓకే, సో ఇక్కడ నేనేం చెప్పానంటే మై నేమ్ ఈజ్, నా పేరు లక్ష్మి కాబట్టి లక్ష్మి. మీ పేరు చెప్పాలనుకోండి, మై నేమ్ ఈజ్ సో అండ్ సో, మీ పేరు చెప్పండి. నెక్స్ట్ ఐఎమ్ అన్ ఇండియన్ అనొచ్చు, లేదా ఐఎమ్ ఇండియన్ అంటే నేను ఇండియాకి బిలాంగ్ చేస్తాను అంటే ఇండియన్ని నేను అని. నెక్స్ట్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే ఇండియాలో ఎక్కడ అంటే ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ అ టీచర్ అంటే ఇక్కడ నేను నా ప్రొఫెషన్ని చెప్తున్నాను. ఓకే, బై ప్రొఫెషన్ ఐఎమ్ అ టీచర్. ఐఎమ్ అ టీచర్ అనొచ్చు, ఆర్ యూ కెన్ సే ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ టీచర్. ఓకే, మీరు ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ టీచర్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. మై ఫాదర్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అండ్ మై మదర్ ఈజ్ అ హోమ్ మేకర్. హోమ్ మేకర్ అంటే
జాబ్ చేయట్లేదు, గృహిణి అంటాం కదా, అదనమాట. దాన్ని ఇంగ్లీష్లో హోమ్ మేకర్ అనొచ్చు, లేదా హౌస్ వైఫ్ అనేది కొంచెం పాత వర్డ్, ఇప్పుడు ఉన్నదైతే హోమ్ మేకర్ అనాలి. ఇక్కడ నేను మా పేరెంట్స్ పేర్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ అన్మ్యారీడ్, అంటే నేను ఒకవేళ మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి, డెఫినెట్గా ఐ షుడ్ ఇంట్రడ్యూస్ మై పేరెంట్స్. ఇఫ్ మ్యారీడ్ ఐ షుడ్ ఇంట్రడ్యూస్ మై హస్బెండ్. నాకు పెళ్ళైతే నేను మా హస్బెండ్ గురించి మాట్లాడాలి, పెళ్ళి కాకపోతే పేరెంట్స్ గురించి మాట్లాడాలి. నేను ఇక్కడ పెళ్ళి కాని కాంటెక్స్ట్ తీసుకున్నాను కాబట్టి మా ఫాదర్ ఇది చేస్తారు, మా మదర్ ఇది అని సింపుల్ సెంటెన్స్లో చెప్పాను. మై ఫాదర్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. అక్కడ ఏ ప్రొఫెషన్ అయితే ఆ ప్రొఫెషన్ రాయండి. ఒకవేళ జాబ్ అనుకోండి, ఇఫ్ ఈజ్ అ పోలీస్ మ్యాన్ రైట్ పోలీస్ మ్యాన్, ఇఫ్ ఈజ్ అ డ్రైవర్ రైట్ డ్రైవర్. ఓకే, డిపెండ్స్. అండ్ మై మదర్ ఈజ్ అ హోమ్ మేకర్. ఇక్కడ అంటే హోమ్ మేకర్ అంటే ఇంట్లో ఉంటుంది అన్న ఇదిలో నేను గృహిణిగా కాబట్టి హోమ్ మేకర్ అన్నాను. మీరు లేదు తను కూడా జాబ్ చేస్తుంది అంటే షీఈ్ వర్కింగ్ యాజ్ అ సో అండ్ సో, అంటే టీచర్గా చేస్తున్నారు లేదా వేరే ప్రొఫెషన్లో ఉన్నారంటే అది చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ 30 years old. ఓకే, ఐఎమ్ టెలింగ్ అబౌట్ మై ఏజ్. ఐఎమ్ 30 years old. నెక్స్ట్ మై ఫేవరెట్ కలర్ ఈజ్ yellow. నౌ ఐఎమ్ టెలింగ్ అబౌట్ మై ఇంట్రెస్ట్. నాకు నచ్చిన కలర్ గురించి మాట్లాడుతున్నాను. మై ఫేవరెట్ కలర్, యూ కెన్ స్పీక్ అబౌట్ యువర్ ఫేవరెట్ థింగ్స్. Here I just wanted to tell about my favorite color, so I have told my favorite color is yellow. ఓకే, నెక్స్ట్ మై ఫేవరెట్ స్పోర్ట్ ఈజ్ క్రికెట్. నాకు క్రికెట్ ఇష్టం అని చెప్పాలనుకున్నాను. సో ఇట్స్ అప్ టు యూ. మీకు ఏ స్పోర్ట్ ఇష్టము లేదా గేమ్స్ ఇష్టమైతే గేమ్స్ ఏదైనా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. నాకు ఆ క్రికెటే కాకుండా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే ఇష్టము అనేది నేను చెప్పాను. అంటే ఇలా మనము ఇక్కడ మీరు గమనించినట్లయితే మ్యాక్సిమం సెంటెన్సెస్లో యామ్ ఈజ్ వాడాము. ఈ సెంటెన్సెస్ ఒకవేళ మీరు రిపీటెడ్గా చదివి లేదా ఒకవేళ మీ గురించి మీరు ఒకసారి రాసుకొని కనుక అనలైజ్ చేసుకుంటే సింపుల్ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయొచ్చు అనేటువంటిది మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం యామ్ ఇంకా యామ్ ఇంకా ఈజ్ యొక్క యూసేజ్ అనేటువంటిది చేయడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు ఇవి పాజిటివ్ సెంటెన్సెస్ ఇలా రాసాం కదా, నెగిటివ్ కూడా రాసుకోవచ్చు. సింపుల్గా ఏంటి, ఈజ్కి నాట్ పెట్టాలి, ఆర్కి అయితే నాట్, అంటే వాటి పక్కన నాట్ అనేది యాడ్ చేయడం ద్వారా మనకి నెగిటివ్ సెంటెన్స్ అనేది వస్తుంది. కొన్ని నెగిటివ్ సెంటెన్సెస్ కూడా ఎగ్జాంపుల్ చూద్దాము. సో అంటే ఇది చెప్పడానికి బేసిక్ కారణం ఏంటి అంటే, ఫస్ట్ మీరు మీ గురించి చెప్పడానికి ఒక 10 sentences ప్రిపేర్ అవ్వండి. ఇలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేయండి, అలా స్టార్ట్ చేయండి మాట్లాడడం. ఇక్కడ చూడండి, నేను డిఫరెన్స్ తెలియడం కోసం పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ రాయడం జరిగింది. ఫస్ట్ చూడండి, ఐఎమ్ హంగ్రీ అంటే నాకు ఆకలేస్తోంది. ఇఫ్ ఐఎమ్ నాట్ హంగ్రీ ఐల్ సే ఐఎమ్ నాట్ హంగ్రీ. ఓకే, నెక్స్ట్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. ఓకే, ఇక్కడ నేను షీ ఈజంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. ఓకే, షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ అని తీసుకున్నాను, నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ కిషోర్ ఈజ్ అట్ వర్క్ అంటే కిషోర్ అనే అతను, అంటే కిషోర్ అంటే బేసికలీ హీ అన్న మీనింగ్, సో ఈజ్ వస్తుంది అనమాట. కిషోర్ ఈజ్ అట్ వర్క్ అంటే అతను జాబ్కి వెళ్ళారు లేదా ఆఫీస్లో ఉన్నారు అన్న మీనింగ్. నెగిటివ్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే హీ ఈజంట్ అట్ హోమ్ అట్ ద మూమెంట్ అంటే ప్రస్తుతం అతను ఇంట్లో లేరు. ఓకే, అంటే బేసికలీ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, నాట్ పెట్టడం వల్ల నెగిటివ్, నాట్ తీసేయడం వల్ల మనకి పాజిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దామండి. మీ అండర్స్టాండింగ్ లెవెల్ ఎంతవరకు వచ్చింది అనేది చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. అక్కడ ఈజ్ వాడాలా లేదా యామ్ వాడాలా ఆర్ వాడాలా అనేటువంటిది ట్రై చేద్దాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. ఇక్కడ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ యూస్ చేయండి. చాలా సింపుల్, ఈజీ టాపిక్ ప్లస్ ఈజీ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ద వెదర్ డాష్ నైస్ టుడే. ఓకే, సో అక్కడ మనకి ఈజ్ కానీ ఆర్ కానీ యామ్ కానీ ఈ మూడిట్లో ఏది రాయొచ్చండి? చూడండి, ద వెదర్ అంటే ఇట్ అన్నటువంటి మీనింగ్ అనమాట. సో ఇట్ అని తీసుకోవాలి మనం. సో ఇట్కి మనకి ఈజ్ వస్తుంది కదా, సో ద వెదర్ ఈజ్ నైస్ టుడే. ఓకే, నెక్స్ట్ ఐకి యామ్, ఐ యామ్ టయర్డ్. నెక్స్ట్ దీస్ బ్యాగ్స్ డాష్ హెవీ. ఇక్కడ దీస్ బ్యాగ్స్ అనేది ప్లూరల్ కదా, ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు కంపల్సరీ మనకి ఆర్ వస్తుంది ప్రజెంట్లో. ఓకే, సో దీస్ బ్యాగ్స్ ఆర్ హెవీ. ఒకవేళ అది బ్యాగ్ ఒకటే ఉందనుకోండి, దిస్ బ్యాగ్ ఈజ్ హెవీ, అప్పుడు దీస్ ఉండదు, దిస్ ఉంటుంది, బ్యాగ్ ఉంటుంది. సో దిస్ బ్యాగ్ ఈజ్ హెవీ. ఇక్కడ బ్యాగ్స్ ఉంది కాబట్టి దీస్ బ్యాగ్స్ ఆర్ హెవీ. ఓకే, నెక్స్ట్ గీత అంటే ఇక్కడ మనకి షీ అనేటువంటి మీనింగ్. గీత ఆమె, షీ. సో గీత ఈజ్ ఎట్ హోమ్. హర్ చిల్డ్రన్ డాష్ ఎట్ స్కూల్. ఇక్కడ చిల్డ్రన్ అంటే ప్లూరల్ ఫామ్ కదా,
సో చిల్డ్రన్ ఆర్ ఎట్ స్కూల్. గీతా ఈజ్ ఎట్ హోమ్, హర్ చిల్డ్రన్ ఆర్ ఎట్ స్కూల్. నెక్స్ట్ మై సిస్టర్ అండ్ ఐ. ఇక్కడ మై సిస్టర్ అండ్ ఐ అంటే మా సిస్టర్ నేను. ఎంతమంది అయ్యాము? ఇద్దరం కదా, సింగులర్ కాదు, ప్లూరల్. సో ఆబ్వియస్లీ ఆర్. ఓకే, మై సిస్టర్ అండ్ ఐ ఆర్ గుడ్ డాన్సర్స్. ఇక్కడ మీరు అంటే ఏదైతే నేను సెంటెన్స్ రాసానో ఇది ఇంకో కొంచెం మీరు డిఫరెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీరు ఎగ్జాంపుల్స్ ఇంకా కొన్ని రాసి ప్రాక్టీస్ చేయండి. చూడండి, యామ్ నాట్, ఈజ్ ఇజంట్, తర్వాత ఆర్అంట్, ఈ వర్డ్స్ రాశాను నేను. ఈ సెంటెన్సెస్లో ఏ వర్డ్ సరిపోతుందో చూసి ఖాళీలు పూరించండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, యువర్ క్లోత్స్ డాష్ వెరీ డర్టీ. ఓకే, సో ఇక్కడ క్లోత్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది అనమాట. యువర్ క్లోత్స్ ఆర్ వెరీ డర్టీ. నెక్స్ట్ షీ డాష్ అన్ యాక్టర్. సో షీ ఈజ్ అన్ యాక్టర్. ద షాప్స్ డాష్ నాట్ ఓపెన్ టుడే. ఓకే, సో ఇక్కడ నెగటివ్ ఫామ్ వచ్చింది కదా. షాప్ అంటే ఒకటే, ద షాప్స్ ఇక్కడ ప్లూరల్, ఒక షాప్ కాదు, షాప్స్, ఇవాళ షాప్స్ ఓపెన్ అవ్వలేదు అని. సో ప్లూరల్ ఫామ్ కాబట్టి ఆర్. ఇది నెగటివ్ సెంటెన్స్ కదా, సో ఆర్ఎంట్. ద షాప్స్ ఆర్ఎంట్ ఓపెన్ టుడే. నెక్స్ట్ డానియల్, ఇది కూడా నెగటివ్ సెంటెన్స్, నాట్ వచ్చింది చూడండి. డానియల్ డాష్ నాట్ వెరీ టాల్. ఓకే, సో దీనికి ఏం వర్డ్ రాయొచ్చు మనము? డానియల్ ఈజంట్ వెరీ టాల్. ఓకే, సో దీనికి మనము డానియల్ ఈజంట్ వెరీ టాల్. నెక్స్ట్ మై బుక్స్ డాష్ ఇన్ మై బ్యాగ్. మై బుక్స్ ఆర్ ఇన్ మై బ్యాగ్. ఓకే.